నియోజకవర్గ ప్రజలకు ఆమె జేజమ్మ. 2004 నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, 2009లో మంత్రిమండలిలో బాధ్యతలు నిర్వర్తించడం. ఇది సీనియర్ రాజకీయ నాయకురాలు గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కెరీర్ గ్రాఫ్ క్లుప్తంగా. అయితే భవిష్యత్తులో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవి ఆమె ముందున్న లక్ష్యాలు. నిజంగానే ఆమెకు అంత సామర్థ్యం ఉందా? కుటుంబంపై వస్తున్న మైనింగ్ అక్రమాల ఆరోపణలకు ఆమె చెప్పే సమాధానం ఏంటి? గద్వాల్ జిల్లా డిమాండ్ వెనుకున్న కారణాలేంటి? ఇవన్నీ అంశాల మీద ఆమెతో మాట్లాడదాం. నమస్తే అరుణ గారు. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నమస్తే. సో మీ రాజకీయ ప్రస్థానం 96లో మీరు ఎంపీగా గెలిచి ఓడిపోయినప్పటికీ 2002లో మీరు జెడ్పీటీసీ పానగులు నుంచి గెలిపొందారు. అంటే మీ అడ్డా గద్వాల్లో పెట్టుకుని మీరు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ ఉమెన్ రిజర్వేషన్లో జనరల్ ఉమెన్ అయింది. సో జిల్లా పరిషత్ చైర్మన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా అక్కడ జనరల్ ఉమెన్ పానగల్లు కూడా కావటం, సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను అక్కడ ఆహ్వానించడం. సో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు అక్కడ నుంచి నేను ఆ రోజు పోటీ చేసినాను. సో పోటీ చేసి ఘనమైన విజయం కూడా సాధించాను. సో ఆ తర్వాత జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. ఆ విధంగా స్టార్ట్ అయింది. అంటే పొలిటికల్ క్యారియర్ అంటూ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి 1996లో డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాను. గద్వాల్ నియోజకవర్గం వదిలేసి కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్ళడం వలన జూపల్లి గారు రాజకీయ భిక్ష పెట్టింది తానే అని చెప్తుంటారు. జూపల్లి కృష్ణారావు రాజకీయ భిక్ష పెట్టడానికి నాకు జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. జూపల్లి కృష్ణారావు నన్ను ఓడగొట్టాలని చాలా ప్రయత్నం చేశాడు. అక్కడ జెడ్పీటీసీ నిలబెట్టించి అక్కడ ఓడగొట్టించాను. అసలు ఆయన ఎందుకు ఆహ్వానించాడంటే అక్కడ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎవరైతే ఎంపిక చేశారో ఆయనకి ఇవ్వటం ఇష్టం లేక అక్కడి నుంచి నన్ను మిగతా వాళ్ళ ద్వారా అక్కడికి ఆహ్వానించి నన్ను ఆ కాంట్రవర్సీ నుంచి నన్ను తప్పించి అక్కడి నుంచి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా రాజకీయ కుట్ర, పెద్ద కుట్ర బన్నాడు. అసలు ఎందుకు తగదా మొదలైంది? నాకు అప్పటికేం తగదలేదు, కానీ అక్కడ నేచర్ అది. ఆయనకు నేచర్ కుటిలమైనటువంటి రాజకీయ బుద్ధి ఆయన నేచరు. సో ఆ విధమైనటువంటి కుట్ర రాజకీయాలు పన్నినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కష్టపడి ఆయన బుద్ధిని కూడా గమనించుకొని ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా, ముఖ్యంగా చాలామంది అభిమానులు, ఆ ప్రాంతంలో చాలామంది మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ. వాళ్ళందరూ కానీ మీరు కూడా ఆయన్ని వేధించి వెంటాడి పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఆయన అసలు నాకు స్థాయికి ఆయనకు అసలు మాట్లాడడం కూడా వేస్ట్. ఆయన రాజకీయంలో ఒక క్లర్క్గా ఉండి ఆయన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాట్లాడడమే ఇక్కడ అసలు వేస్ట్ అనుకుంటా. ఆయన గురించి మాట్లాడడం కూడా అంటే ఏదో ఒక పార్టీ ఎంట్రీ అవుతారు కదా. మీరు కూడా ముందు టీడీపీలో ఉన్నారు, అంటే టీడీపీ మీకు రాజభిక్ష ఇచ్చినట్టేనా? నేను టీడీపీలో పోలేదు, నన్ను పిలిచి టీడీపీ ఇచ్చింది. నేను పోయి టికెట్ కావాలని అడగలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు వెళ్ళి అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారిని. నేను టికెట్ కావాలని అడగలేదు, వాళ్ళు పిలిచి నన్ను నిలబడమని అడిగితే నిలబడ్డాను. మీకు మీ బావగారు సమరసింహారెడ్డి గారికి ఎందుకు అసలు తగు? ఫ్యామిలీ ఇష్యూస్, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఫ్యామిలీలో పొలిటికల్గా మేము ఎంట్రీ అయ్యాము. సో పొలిటికల్గా ఎంట్రీ అవ్వడం సరే, ఫ్యామిలీలో వాళ్ళకి పెద్ద ఆయన కాబట్టి మేము ఎంట్రీ అవ్వడం కూడా నచ్చకపోయి ఉండొచ్చు. సరే ఆ విధంగా డిస్ప్యూట్, కానీ పర్సనల్ డిస్ప్యూట్స్ మాకేం లేవు. కానీ ఇప్పటికి కూడా ఆయన మీ పేరు వింటూ ఉంటే మండిపడతా ఉంటారు. అంతగా ఏం చేశారు ఆయన? మీరు ఏమీ చేయలేదు, చెప్పాను. నేను రాజకీయాలు రావటం వాళ్ళకి ఇష్టం లేదేమో. కానీ మీరు పీసీసీ చీఫ్ కావాలని ఆశలు పెట్టుకున్నట్టున్నారు. ఆశలు పెట్టుకోవటం కాదు, ఆశయం ఉన్న దాంట్లో పార్టీ అది అవకాశం ఇస్తే నేను కూడా పని చేస్తానని చెప్పాను. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నారు పీసీసీ చీఫ్ పదిస్తే? పార్టీ కోసం ఎన్ని కోట్లు అనేది ఏముంటుంది దాంట్లో. నేను శ్రమ పడతాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు టీడీపీ పార్టీ ఆ రోజు చేస్తున్న సమయంలో అనేక కార్యక్రమాలు తీసుకోబోయారు ప్రజా సమస్యలపైన. ఆ సమస్యలతో అధికారంలోకి వచ్చారు, కానీ డబ్బు పెట్టి రాలేదు. కానీ మీరు పోరాటం చేసి పార్టీని తీసుకొస్తామంటున్నారు. కానీ మీ తమ్ముడు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మీరు కాపాడుకోలేకపోయారు, పార్టీని ఏం కాపాడతారు? ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు. నా తమ్ముడనేంత మాత్రాన ఆయన నా ఎంబడి ఉండాలని లేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయనది, ఆయన వ్యక్తిగత నిర్ణయం ఆయనది.
సో వాళ్ళ నిర్ణయాలకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఒక పార్టీకి మీరు కనుక నేతృత్వం వహించగలిగే సామర్థ్యం ఉంది అనుకున్నప్పుడు అందరిలోనూ మీరు ఒక నమ్మకం కలిగించగలగాలి. మీ తమ్ముడిలోనే మీరు ఆ నమ్మకం కలిగించలేనప్పుడు రేపు రాజకీయంలోకి వస్తే మీరు పీసీసీ ప్రెసిడెంట్గా మీరు క్యాడర్లో కానీ నాయకులు కానీ ఏం భరోసా కల్పిస్తారు? అంటే తమ్ముడు ఒక పనికిరానోడు ఉంటే వాడిని పట్టుకొని నమ్మకం కలిగించాలా? అటువంటి వాళ్ళని కట్ చేయడమే మా ఉద్దేశం. ఒక స్థాయిలో ఒక పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ పార్టీ యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏమని ఉండలేనటువంటి వాడు రేపు పార్టీకి మాత్రం ఈరోజు పోయినవాడు అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఈరోజు రక్త సంబంధం ఉండొచ్చు, కానీ రక్త సంబంధానికి మిగతా అనేక సంబంధాలు ఉంటాయి. రక్త సంబంధం వేరు. పెళ్ళిళ్ళు అయినాక నా పెళ్లి కానీ తమ్ముడు కాదు, లేకపోతే నా చేయి పట్టుకుని నడిచేవాడు, అంతకంటే కాదు. మీ మేనల్లుడే మీ మీద కేసు ఎందుకు పెట్టారు? మీరు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు వాస్తవా కాదా? జనరల్గా కుటుంబంలో ఇప్పుడు రకరకాలుగా ఈర్షలు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఈర్ష. ఫ్యామిలీ మెంబర్స్కు ఒక మహిళ రాజకీయాల్లో రాణిస్తుంది అన్నప్పుడు ఈర్షలు చాలా ఉంటాయి. ఒక విత్ ఇన్ ద ఫ్యామిలీనే చాలా ఈర్షలు ఉంటాయి. మనం జనరల్గా సినిమాల్లో సీరియల్లో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో కూడా ఇవన్నీ నిజ జీవితంలో ఉండేటివి, సీరియల్లో సినిమాలు కూడా. మా ఇంటికి పంపినప్పుడు మా ఇంట్లో పెరిగి పెద్దగా అయ్యి నా హస్బెండ్ చాటున ఉండి సరే వాళ్ళకి అనేక రకాలుగా ఆ రోజు మా ఆడబిడ్డ కొడుకుగా నేను కూడా మా ఆడబిడ్డ అని చెప్పేసి అనేక రకాలుగా ఫ్రీడమ్ ఇచ్చిన మా ఫ్యామిలీలో ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకొని మా పేరే బయట అనేక అంటే రకాల భరత్ సింహారెడ్డి గారు అనగానే అక్రమ వ్యాపారులు అంటారు. అక్రమ వ్యాపారులు భరత్ సింహారెడ్డి గారు కాదు. అక్రమ వ్యాపారిగా ముద్రపడింది భరత్ సింహారెడ్డికి బికాజ్ ఆఫ్ హిమ్. మీరు అంటున్నారే ఆ మేనలుడు, ఆయన వల్లనే ఈ ముద్ర మాకు వచ్చింది. కానీ భరత్ సింహారెడ్డి గారు సారా వ్యాపారం చేయలేదా? సారా వ్యాపారము అప్పుడు ప్రభుత్వంలో లీగలైజ్ ఉన్నప్పుడు, అంటే ఆ ప్రభుత్వంలో ఆ వ్యాపారానికి టెండర్స్ వాడు పిలిచేవాళ్ళు. ప్రభుత్వంలో పాలసీగా ఉన్నప్పుడు చేశాడు, ఆ తర్వాత చేయలేదే. ఎన్ని రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు? మద్య నిషేధం ఉన్న తర్వాత, మద్య నిషేధం తర్వాత భరత్ సింహారెడ్డి గారు వ్యాపారం చేయలేదు. ఇలాగా భరత్ సింహారెడ్డి పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళ వల్ల మాకు ఆ చెడ్డ పేరు, ఆ ముద్ర మాకు పడింది. కానీ దౌర్జన్యాలు చేస్తుంటారు, దబాయింపులు చేస్తూ ఉంటారు అనే ఆరోపణ మీ కుటుంబం మీద ఉంది. చెప్పండి ఎవరి మీద చేశారో, పలానా వాళ్ళ పేరు చెప్పండి. ఊరికి ఆరోపణలు చేయడం కాదు కదా. చెప్పాను, ఈర్ష ద్వేషాలతో ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలి కదా. మరి మైనింగ్కి సంబంధించి చూసుకుంటే కోర్టు వరకు కేసు ఎందుకు వెళ్ళింది? మీ మీద పెనాల్టీ కూడా పడింది. పెనాల్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో మాకు ఒక్కరికి కాదు, వేలాది మందికి ఉంది. నేను అధికారం ఉపయోగించుకుని ఆ రోజే నేను మొత్తం చేసుకుని ఉండొచ్చు. నిజంగా మేము తప్పు చేస్తుంటే, నేను మంత్రిగా ఉన్నాను ఆ రోజు, మా తప్పు ఉంటే మేమందరం కూడా ఆ రోజే కరెక్ట్ చేసేసుకుని ఉండొచ్చు. మా అంత మొత్తం తిమ్మిని బొమ్మి చేసి ఉండొచ్చు. ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఇదంతా. మేము చేసేది ఏదో బంగారు గనులు కాదు, లేకపోతే కరీంనగర్లో వెలుగుతున్నట్టు గ్రానైట్ మనులు కాదు, లేకపోతే ఐరన్ ఓర్ మైన్లు కాదు. ఒక కంకర మైను 45 సంవత్సరాల నుంచి ఆ కంకర మైన్ అక్కడ నడుస్తూ ఉంది. ఈరోజు మేము తీసుకున్నది ఓన్లీ 8 years అయింది. ఆ మైన్ లీజుకు తీసుకొని ఓన్లీ 8 years అయింది. ఆ 45 ఏళ్ళు చేసినటువంటి మైన్ అంతా కూడా మేమే చేశామని ఈరోజు మా మీద ఆరోపించి కక్ష సాధింపు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో హరీష్ రావు కానీ లేదా కేటీఆర్ బంధువులు కానీ వీళ్ళంతా బంధువులు ఈరోజు గ్రానైట్ పెద్ద ఎత్తున గ్రానైట్ మైన్స్ ఉన్నాయి. దానిలో పోయి ఒక్కసారి చూడమనండి. కేవలం ఒక కక్ష సాధింపు చర్యగానే మా మీద ఈ మైనింగ్ అనే ఒక పెద్ద భూతద్దాన్ని చూపించి మీడియా పెద్ద చేసేసి దాంట్లో ఏదో కొండని తవ్వి ఎలకన పడతారు కదా, అట్లాంటిది ఈ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు మీరు చెప్పారు హరీష్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు మైనింగ్ లో అక్రమాలు చేస్తున్నారని. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు వాళ్ళ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? వస్తుంది కదా. మీరు జూపల్లిని జూలో పిల్లి అంటూ, అంటే ఒక స్థాయి ఉన్న లీడర్ని పెట్టుకుని ఆ స్థాయిలో మీరు తిట్టడం కరెక్టేనా? అంటే స్థాయి ఆయనకు ఒక్కడికే ఉందా? ఒక మహిళను పట్టుకొని అడ్డం వచ్చినట్టు వాగితే మరి ఏమనాలి? ఇంకా అంతకంటే చెడ్డ మాట అనొచ్చు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా వాగేవాన్ని ఏమనాలి? అరిచేవాన్ని ఏమనాలి? ఎలాంటి ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మేము ఏమనాలి? ఎంతకంటే ఇంకా తీక్షణంగా మాట్లాడవచ్చు. తోటి ప్రజాప్రతినిధి అన్న గౌరవంతోనే అక్కడికి వదిలేసా. లేకపోతే ఇంకా చాలా మాట్లాడవచ్చు ఆయన గురించి. అన్నీ ఉన్నాయి మాట్లాడడానికి కూడా. మా సంస్కారం కాబట్టి అంతవరకు వదిలేసా. జూలో పిల్లని ఎందుకు అనాల్సి వచ్చింది? ఈరోజు అనలేదు నేను. అది నేను ఒక మంత్రిగా ఉన్నా, ఈరోజు ఆయన మంత్రి కదా మీరు చెప్తున్నారు, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. నేను ఒక మహిళని, మంత్రిని. ఆ రోజు కొల్లాపూర్లో మంత్రిగా నేను అక్కడ పోయిన కార్యక్రమాల్లో పోయినప్పుడు ఆ రోజు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ విడిచిపోయినాడు.
నా మీద రాళ్ళు గుడ్లు ఇసిరించాడు. ఇసిరించినప్పుడు నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? దమ్ముంటే ముందుకు రా అని చెప్పా. వెనక నుంచి ఏమి చేస్తున్నారా జూలో పిల్లి, ముందుకు రారా అన్న. తప్పాది అంటే మహిళ అంటే నోరు మూసుకొని ఉండాలన్నా మీ అర్థం? అంటే వాళ్ళు ఏం చేసినా ఊరుకోవాలన్నా మీ అర్థం? ఎందుకు ఊరుకోవాలి నేను? ఏం తప్పు చేశానని రాళ్ళు ఇస్తాడు వాడు, ఏం తప్పు చేశాను మీద గుడ్లు ఇస్తారు వాళ్ళు, ఎందుకు ఇసిరిచ్చారు? ఏం తప్పు? మరో శాసనసభ్యుని పెట్టుకుని మీరు నోరు మూసుకున్నారు. సభలో ఇది కరెక్టేనా? మీరు మీ హుందాతనం కాపాడుకున్నట్టేనా? 100% నా హుందాతనాన్ని నేను కాపాడుకోవడమే. అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు తనకు సంబంధం లేని దాంట్లో దూరి నోటికొచ్చినట్టు వాగితే నోరు మూసుకోనుకుంటే మరి ఏమంటారు? ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఊహించుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో అభ్యర్థి ఊహించుకోవట్లేదు. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను ఊహించుకోవట్లేదు. సో అప్పుడు రాహుల్ గాంధీ గారు మహిళా ముఖ్యమంత్రి అన్నప్పుడు అనేక రకాలుగా అందరూ ఊహించేసుకున్నారు. ఒక నేషనల్ పార్టీ డిసిప్లిన్లో పనిచేసేటటువంటి ఒక తత్వం నాది. ఆ డిసిప్లిన్లోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాం. గద్వాల జిల్లా కోసం డిమాండ్ చేస్తున్నారు. గతంలో లేని అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఏ విధంగా తెలంగాణ చిన్న రాష్ట్రం అయ్యిందో అదే విధంగా చిన్న జిల్లాలు చేద్దామనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆ ముఖ్యమంత్రి ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచన కాబట్టి మా ఆలోచన చెప్పకూడదని ఏమన్నా ఉందా దీంట్లో? మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసమే మీరు ఈ వాదన తీసుకొస్తున్నారనే వాదన కూడా ఉంది. అవును, కేసీఆర్ ఎగ్జిస్టెన్స్ కోసం తెలంగాణ ఉద్యమం చేశాడు కదా, నేను చేయడంలో తప్పే ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అనేది తన యొక్క ముఖ్యమంత్రి పదవి కోసం చేశాడు కదా. తన ముఖ్యమంత్రి పదవి కోసం చేస్తున్నాడని తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలందరూ కూడా ఎమోషనల్గా ఉన్నారు. ప్రజల్లో ఈ ఆకాంక్ష ఉంది. ఇంతమంది పిల్లలు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇటువంటి వాళ్ళ చేతుల్లో నలిగిపోకూడదు, ఇటువంటి స్వార్థపరుల చేతుల్లో ఇంకా తెలంగాణ వెనక్కిబడిపోకూడదని తెలంగాణ రాష్ట్రాన్ని మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నది ఆయన ఆ రోజు చెప్పింది ప్రజల ఆకాంక్ష అయితే ఈరోజు నేను చెప్తున్నాను ప్రజల ఆకాంక్షనే. నాయకుడు అనేవాడు అది గుర్తుంచుకోవాలి. ఆయన నాయకుడు అయితే, ఉద్యమం చేసిన వాడు అయితే, ఉద్యమకారుడు అయితే, ఆయన ఉద్యమకారుడు కాదు, కేవలం మాట్లాడడము, ఆ మాటల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడము, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవటము, ఇతరులంతా రావటం. కానీ ప్రజల యొక్క సెంటిమెంట్తో ఆడుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మరి ప్రభుత్వం వనపర్తిను నాగర్ కర్నూలులో ప్రతిపాదన చేస్తుంది కానీ మరి గద్వాలను ఎందుకు చేయట్లేదని అందుకే కదా రాజకీయం చేస్తున్నాడా ముఖ్యమంత్రి. ప్రజల ఆకాంక్ష అన్నాడు, పరిపాలనా సౌలభ్యం కోసం అన్నాడు, ప్రజల సౌకర్యం కోసం అన్నాడు. దాని గురించి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఈ భౌగోళికంగా గద్వాల సెంటర్గా 22 మండలాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు ఫిట్ అయ్యి 22 మండలాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన వనపర్తికి మార్గదర్శకాలకు ఫిట్ కాకుండా 17 మండలాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి మ్యాప్లో 17 మండలాలు కూడా వాళ్ళ మార్గదర్శకాల్లో లేవు. సో ఇది మేము వాళ్ళని గమనించి ప్రజల కోసం చేయండి, డీకేరణ కోసం కాదు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం ఇచ్చింది. ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ కూడా గుర్తించాలి. గుర్తించి ఇక్కడ డీకేరణ శాశ్వతం కాదు, అక్కడ కేసీఆర్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఈ రోజున ప్రజలు వాళ్ళ పిల్లలు శాశ్వతం. ఈ ప్రాంత ద్రోహిగా మిగిలిపోవద్దు, జోగులాంబ ఆగ్రహానికి గురి కావద్దు. చండీ యాగం చేసినావు, ఆ చండీ మాత మీద ప్రమాణం చేసుకో, గద్వాలకు అర్హత ఉందా లేదా చెప్పాలి ముఖ్యమంత్రి అని చెప్తున్నాం. కానీ మీ జిల్లాలో ఏ రాజకీయ నాయకుడిని ఎదగనివ్వరనే ఆరోపణ మీ మీద ఉంది, వాస్తవమా? ఎవరిని ఎదగలేదో చెప్పండి, ఎగ్జాంపుల్ ఒకటి. జూపల్లి గారు బయటకు వెళ్ళిపోయారు, మందా గారు బయటకు వెళ్ళిపోయారు, మీ సొంత తమ్ముడు బయటకు వెళ్ళిపోయారు, మీ మేనల్లుడు బయటకు వెళ్ళిపోయారు. ఎదగటానికి వాళ్ళు పోతే ఎదగలేదని చెప్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఉండని లేకే పోయామని చెప్తుంటే మీరు ఎదగలేదంటే ఎట్లా? ఇక్కడ ఎదిగే అవకాశం లేదని మరో చోటుకు పోయినట్టు. అంతా నాకంటే చేతగాని దద్దమ్మలు అంతే కదా. నిజంగా ఆ యొక్క వ్యక్తిత్వమే ఉంటే నన్ను ప్రజలు ఎందుకు ఇంత ఆదరిస్తారు? మీరే అంటున్నారు జేజమ్మ అని. జేజమ్మగా నన్ను ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళకి అన్ని సమయాల్లో వాళ్ళకి ఆదుకుంటున్నందుకే కదా, అన్ని సమయాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నందుకే కదా. ఎందుకు నేను అనంగా అరుణమ్మ దగ్గర పోగానే మాకు పని అయిపోతున్నటువంటి కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంది? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గట్టిగా పనిచేసినట్టున్నారు, ఎంత ఖర్చు అయింది? నేను మొదటి నుంచి అదే చెప్పా. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మాకు ఓటేస్తే మేము గెలుస్తాం, మాకు ఒక సీటు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది, మేము ఒకటే సీటుకు పోటీ పెడతాం. 2 సీట్లు మా దగ్గర సంఖ్య లేదు,
2 సీటు గెలిచే సంఖ్య మా దగ్గర లేదు, 1 సీటు గెలిచే సంఖ్య మా దగ్గర ఉంది. మా వాళ్ళతో మేము ఓటు వేయించుకొని మేము గెలుస్తామని చెప్పిన అవతల వాళ్ళని అడిగండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. పబ్లిక్ సర్వీస్ చేయడమే మా మోటో. ఆ ఇంప్రెషన్తో ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో ఇంకా ప్రజల ఆదరణతో పనిచేస్తున్నాం, వాళ్ళ ఆదరణతో ఎన్నుకోబడుతున్నాం. అంతే తప్ప ఎవరో ఆరోపిస్తే ఇదే హర్ట్ అవుతాం. ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా హర్ట్ అవుతాం. నిజంగా తినేవాడికి హర్ట్ కావాల్సిన పని లేదు, నిజంగా చేసిన వాడికి హర్ట్ కావాల్సిన పని లేదు. కానీ ఏమి లేకుండా ఆరోపణలు చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. సరేలే, కర్మ ఎవరి కర్మ వాడి. నా నియోజకవర్గ ప్రజలకైతే తెలుసు కదా మేమేంటో, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలుసు మేమేంటి, ఎవడే విధంగా ఉన్నాడు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకి ఏం చేశారు? జిల్లాకు నేను చేసినంత డెవలప్మెంటు ఏ మంత్రి చేయలేదు. జిల్లాకు నేను మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలో 4 ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ 95% పూర్తయ్యేటటువంటి దశకు తీసుకొచ్చిన. ఆర్డిఎస్కి మోడర్నైజేషన్ స్కీమ్లో నిధులు కేటాయించిపించి మోడర్నైజేషన్ని అమలు చేయించిన. అసలు దానికి ఇంకా చిన్న 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటిదాకా దాన్ని పూర్తి కావాల్సిన అరాకొర పనులు కూడా ఇంకా కానటువంటి పరిస్థితుంది. కర్ణాటక పోయి వచ్చినారు, నెల లోపల అయిపోతుందని, కానీ మరి ఇంతదాకా అవి ఇంకా పూర్తయ్యేటటువంటి దశలో ఉన్నాయి, చిన్నవి. సో ఈరోజు మహబూబ్నగర్కి మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది నా శ్రమనే, నా కృషి. ఈరోజు వాళ్ళ ఆర్డర్ జీవో ఇప్పుడు ఇచ్చి మేము తెచ్చినామని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ బిహైండ్ ద సీన్ ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని ఈరోజు కాలేజీగా రావడానికి దాని వెనుక చేసిన ఎఫర్ట్ అంతా నాది. ఆ విషయం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులకు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయ పరంగా మేము తెచ్చామని టీఆర్ఎస్ పార్టీ మేము ఇచ్చామని చెప్పొచ్చు, కానీ ఆ తెలంగాణ ఉద్యమం ఆ పీక్ మూమెంట్లో లాస్ట్ 1 ఇయర్లో పీక్ మూమెంట్ లేకపోయినా, ఆ తెలంగాణ యొక్క ఆ ఇష్యూస్ అంతా ఆ మూమెంట్లో లేకపోయింటే జీవో ముందే వచ్చి ఉండేది. సో సరే, ఇప్పుడు ఎవరి దీనివల్లైనా మహబూబ్నగర్ జిల్లాలో డెవలప్మెంట్ అంటూ పెద్ద ఎత్తున జరిగిందంటే అది నా హయాంలోనే చాలా స్పష్టంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతేమి, ఇండస్ట్రీస్ పరంగానైతేనేమి, ఇరిగేషన్ పరంగానైతేనేమి, ఏ రకంగా చూసుకున్నా, హెల్త్ పరంగానైతేనేమి, అన్ని రకాలుగా కూడా నా హయాంలోనే పాలమూరు జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. అంటే టీఆర్ఎస్లో వెళ్ళే ప్రయత్నాలు చేశారు, బేరం కుదరక మానేశారు అనే ఆరోపణకి మీ సమాధానం? ఎవరు ఆరోపణ చేస్తుంది? ఇప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళందరినీ పక్కన పెడదాం. నేను టీఆర్ఎస్ పార్టీలో చేరతానని అడిగాను అంటున్నారు కదా. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని, 4 ఉన్నారు కదా, వాళ్ళ 4 చెప్పమానండి. డీకే అరుణ టీఆర్ఎస్ పార్టీలో చేరతానని మాకు చెప్పంపింది అని చెప్పమనండి. కృష్ణమ్మ రేపు పుష్కరాలు వస్తున్నాయి, కృష్ణానది పుష్కరాలు. ఆ పుష్కరాల్లో నీళ్ళల్లో మునిగి డీకే అరుణ మాకు ఆఫర్ మమ్మల్ని అడిగింది పార్టీలో చేరతానని అని ఆ దేవాలయం దగ్గర వచ్చి ఇట్లా అని చెప్పమానండి. ఓకే, నిజమే డీకే అరుణ చెప్పినప్పుడు అప్పుడు ఆరోపించండి. అంటే టీఆర్ఎస్ మీద మీరు దూకుడుగా వెళ్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ మిమ్మల్ని ఆ విధంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందా? ఇది పార్టీ ఆదేశము, సొంత దూకుడు అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ విధానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించినప్పుడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రజలను తుంగలో తొక్కినప్పుడు ప్రజల పక్షాన నిలవడం అనేది ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి పాత్రలో ఉంది. కాబట్టి ఆ పాత్ర నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాటిపైన స్పందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. పార్టీ ఆదేశిస్తేనే స్పందిస్తాము లేదా డీకే అరుణ స్వంత నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా. పార్టీ ఆదేశాలు ఏముంటుంది అంటే స్పెషల్గా ఏమన్నా నువ్వు ఇట్లా మాట్లాడు నేర్పు పంపిస్తారా? ఏమైనా చిన్నపిల్లలు నేర్పించినట్టు? అసలు మీకు జూపల్లికి ఎక్కడి నుంచి మొదలయ్యాయి క్లాషెస్? నాకు ఆయనకి ఏం క్లాష్ లేదు. ఆయనకు నోటి దురద ఎక్కువ, ఏదో ఒకటి వాగుతుంటాడు. ఆ వాగినప్పుడు నేను ఊరుకోను, అంతే. జూపల్లి గారి వైపు నుంచి మీ మీద ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కక్ష సాధింపు? ఇంకా అంత శక్తి లేదనుకుంటున్నా, ఇంకా అంత శక్తి, అంత ధైర్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పాపం గద్వాలకు వస్తేనే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పోలీసులు సరిపోరు, వేరే జిల్లా నుంచి పోలీసులు పిలుచుకొని వస్తారు ఆయన గద్వాలకు వచ్చినప్పుడల్లా. మీరంటే అంత భయమా? అంత భయం ఎందుకో తెలియదు మరి నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంతమంది పోలీసుతో వస్తున్నాడు కదా, అప్పుడు కూడా పోయేటాడు పాపం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఒక పిచ్చో పరిష్, అదొక స్టైల్లో తెలియదు కానీ
పోలీసులు మొత్తం ఆయన వెంబడి ఉండాలంటాడు. అప్పుడు కూడా ఓ పెద్ద కాన్వాయ్ ఉండాలి పోలీసులు, అంత మొత్తం పోలీసులు అంత. నేనేమో సింగిల్ పోయేదాన్ని, ఎక్కడ పోయినా సింగిల్. నా వెనక ఎస్కాట్ వస్తారు వద్దని చెప్పేదాన్ని, నేను వెళ్ళిపోయేదాన్ని. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ ఉంది? ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేనట్ట కాదే. ఎమ్మెల్యేలు వలసలు కడుతున్నారు కదా, ప్రజలు తీర్పిచ్చారు, ఆ తీర్పుని తప్పకుండా గౌరవిస్తాం. ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంది, ప్రతిపక్షంలో ఉండండి అన్నారు. ఈ ప్రభుత్వం ఎట్లాంటి పాలన చేస్తుందో చూద్దాం అనుకున్నారు, చూస్తున్నారు. 2019 ఎన్నికలపై మీ హోప్స్ ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. దానికి ఎలాంటి అనుమానం లేదు. ఓన్లీ ఒక 5 సంవత్సరాలు చూద్దాం కొత్త పార్టీ అనేటటువంటి ఆలోచన ప్రజలు చేసినారు. ఉద్యమ పార్టీ, ఆ ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ పార్టీ ఏ విధంగా మాకు పనిచేస్తుందో ఏదో ఆశతో ఆకాంక్షలతో పోయినారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారు, నిజంగానే అది అత్యాశ కనిపించట్లేదా? మీ ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే వలసబాట పెట్టారు, కారెక్కేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో ఉన్నటువంటి పార్టీ, లీడర్ మాత్రమే కాదు. దీంట్లో లీడర్ ఈజ్ నాట్, లీడర్ ఒకటే ఉంటే ఉండేటటువంటి పార్టీ కాదు. ఇది క్యాడర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. లీడర్ పోయినా క్యాడర్ పోదు ఎక్కడికి. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల తీర్పు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే 2019లో ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి అనేక అష్యూరెన్స్, 12% ముస్లిం రిజర్వేషను, 12% ఎస్టీ రిజర్వేషను, 2 బెడ్రూమ్ ఇల్లు, 1 బెడ్రూమ్ ఉంది మీది, ఇంకొక బెడ్రూమ్ కట్టిస్తానడు పక్కల, ఇందిరమ్మ ఇళ్ళకి పక్కల. ఇవన్నీ కూడా మాటలు చాలా చెప్పారు కాబట్టి ప్రజల నుంచి తప్పకుండా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఏండ్ల కొద్దీ కూడా పెండింగ్లు పెట్టడం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అంతా పర్మనెంట్ చేస్తాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాడు, సో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాడు. అన్ని మాట తప్పినాయి కదా, ఒకటి కాదు అన్ని మాట తప్పినాయి. సో తప్పకుండా ప్రజల నుంచి ఆ తీర్పు అనేది 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉంటుంది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఫేస్ టు ఫేస్లో వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఇది డీకే అరుణతో ఫేస్ టు ఫేస్. తన జోలికి ఎవరూ రారు, వస్తే కనుక తాను ఊరుకోను అని చెప్తున్నారు డీకే అరుణ. అదేవిధంగా పీసీసీ రేస్లో తానున్నాను, పార్టీ కోసం కష్టపడతాను కాబట్టి పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తానంటున్నారు. అటువైపు డీకే అరుణ పేరు వింటేనే టీఆర్ఎస్లో భయం పుడుతుందని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్ లక్ష్మణ్తో రెహానా ఫర్ ఎన్టీవీ.